హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మొట్టమొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే, నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా నేనేం చెప్పాలనుకుంటానంటే హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాట. నేను హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ది మీకు చెప్పాను. ఎప్పుడు చెప్పాను? ఒక 6 months బ్యాక్ చెప్పాను. ఫస్ట్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని చెప్పడం జరిగింది. అది 10 రూపాయలతో మనకు ఎన్ఏవి అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ 10 రూపాయలు. చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు. మరి మన సబ్స్క్రైబర్స్ కూడా అప్పుడు బహుశా తీసుకోండొచ్చు. సో అది రీసెంట్గా నేను చెక్ చేస్తే 15 రూపాయల 50 పైసలు అయింది. అంటే మనం 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6 months ఓన్లీ, 6 నెలల వ్యవధిలోనే ఫండ్ వాల్యూ 15 రూపాయల 50 పైసలు, అంటే 5 రూపాయల 50 పైసలు, నియర్లీ 50% రిటర్న్స్. సో నిజంగా ఇంతకంటే ఇంకా బంపర్ ఆఫర్ ఏముంటుంది చెప్పండి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు అంత రిటర్న్స్ వస్తుంది? కాబట్టి మంచి ఫండ్స్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఫండ్స్ ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ దయచేసి చెప్తున్నా, మంచి బ్యాంకింగ్ సెక్టరు బాగా స్టాండర్డ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఇలాంటి పెద్ద ప్రైవేట్ రంగ వ్యవస్థలైన బ్యాంక్స్ మంచివి పర్ఫార్మెన్స్, ఫండ్ మేనేజ్మెంట్ బాగున్నటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ బాగుంటుంది. సో నేనైతే ఆ రోజు ఆలోచించకుండా నేను ఇన్వెస్ట్ చేశాను. యాక్చువల్గా నేను 1 lakh చేశాను అనమాట. 50,000 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ అనేది నేను ఒకటి ప్లే చేశాను అనమాట. ఇప్పుడు నేను 1 lakh నా ప్రిన్సిపల్ అమౌంట్, 50,000 రూపాయలు నాకు లాభం వచ్చింది. మనం ఏం చేసాము? ఇప్పుడు ఇంకా 50,000 రూపాయలని లాభాన్ని అలాగే పెట్టి 1 lakh విత్డ్రా చేశాను. అంటే నా ప్రిన్సిపల్ అమౌంట్ విత్డ్రా చేశాను. సో ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నది నాకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మాత్రమే. ఫండ్లో అలాగే ప్రాఫిట్ని అలాగే పెట్టాను. ఇప్పుడు ఆ ప్రాఫిట్ అనేది ఎంత ఉంది? 50,000 ఉంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ కరెక్షన్ చేసి జరిగి భారీగా ఏదైనా పడినా ఒక 10% పడింది అనుకోండి, నాకేం నష్టం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ 50,000 ప్రాఫిటే అక్కడ ఉంది. సో తర్వాత కూడా నాకు ఇంక్రీజ్ అయింది. 50,000 కాస్త 53,000 అయింది. సో ఈ 1 lakh మళ్ళీ ఏం చేశానంటే డిఫరెంట్ ఫండ్స్ అనమాట. సో రీసెంట్గా సుందరం మల్టీ అసెట్ ఫండ్ ఒకటి రిలీజ్ అయింది. సో అది 19వ తారీఖు, అంటే నిన్ననే క్లోజ్ అయిందనమాట. లంసమ్. సో 10 రూపాయల యూనిట్ వాల్యూ కూడా 10 రూపాయలే. అలాగే అదేంది మోతీలాల్ స్మాల్ క్యాప్ ఫండ్ అని కొత్తగా స్టార్ట్ అయింది, అది కూడా 10 రూపాయలే. సో అది కూడా ఒకటి తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ఫండ్స్ ఏమైతే ఉందో తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం త్వరగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఫస్ట్ ఇయర్ బాగా పర్ఫార్మెన్స్ అనేది మనకి జరిగే అవకాశం ఉంది. 10 రూపాయలు అంటే యూనిట్ వాల్యూ చాలా తక్కువే కాబట్టి ఒక 15 రూపాయలు కానీ 20 రూపాయలు పోవడానికి ఒక మ్యాక్సిమం ఒక 2 years లోపల గోల్ అయిపోతుంది. అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో మన ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఫస్ట్ ఇయరే 50%, 20 to 50% వచ్చిందంటే మంచి రిటర్న్సే కదా. సో నేను యాక్చువల్గా 15% నుంచి 20% రిటర్న్స్ వస్తుందని పెట్టాను. కానీ అది 50% అవుతుందని నేను అనుకోలేదు. నిజంగా అంత గొప్పగా రిటర్న్స్ వస్తుందని. మళ్ళీ తర్వాత హెచ్డిఎఫ్సి టెక్నాలజీ ఫండ్ అని కూడా మీకు చెప్పాను. అది కూడా నియర్లీ ఇప్పుడు 10% ప్రాఫిట్లో ఉంది. మ్యాటర్ ఆఫ్ 1.5 month. డిసెంబర్ 2వ తారీఖు తీసుకున్నా. ఇప్పుడు జనవరి 20th ఈరోజు ఎంత? 10% రిటర్న్స్ ఇప్పటికీ. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది మార్కెట్ రిస్క్, హై రిస్క్ ఉంటుంది. కాకపోతే అవి మీకు మనం చేసేది ఏముండదు. అవి షేర్ మార్కెట్ అయితే మనం తలకాయ బద్దలు కొట్టుకోవాలి. మనం తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏముండదు. దానికి ఫండ్ మేనేజ్మెంట్ ఒక టీం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆ కంపెనీకి, ఆ బ్యాంకుకి కానీ మ్యూచువల్ ఫండ్కి ఖచ్చితంగా ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్, మంచి కంపెనీలు, మంచి బాగా గ్రోత్ ఉన్నటువంటి, రిజల్ట్ బాగున్నాయి, ఓరియంటెడ్ బాగున్న వాళ్ళు తీసుకొని ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాగా చూసుకుంటూ మన బాగా చూసుకుంటారు అనమాట. అట్లా వాళ్ళు కొంచెం ప్రాఫిట్స్ని బుక్ చేస్తూ మనకు కొంచెం ప్రాఫిట్స్ని షేర్ చేస్తారు. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చాలా మటుకు సేఫే. సో మీరు దీంట్లో ఏంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్, మీరు యాడ్ చేసుకోవచ్చు, అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, 50,000 ప్రాఫిట్ వచ్చింది, 1,00,000 విత్డ్రా చేసి 50,000 అట్లా పెట్టాను. ఇప్పుడు 50,000 ఉంది కదా, ఇంకా నేను యాడ్ చేసుకోవచ్చు. అట్లా చాలా వెసులుబాట్లు ఉన్నాయి దీంట్లో. సో ఇది గుడ్ న్యూస్ అనమాట.
సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ పాత వాళ్ళు చాలామంది మరి ఆ సజెషన్ తీసుకున్నారు. మరి మీరు ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా సజెషన్ తీసుకోండి. మీరు ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తారు కదా, అక్కడ ఉంటారు అడ్వైజర్స్ ఉంటారు, బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, ఇంకా మంచి ఫండ్స్ ఏమని చెప్తారు. మీరు ఎప్పుడైతే మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు తీసుకోదండి, మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 1000 పాయింట్లు పడుతుందంటే వెయిట్ చేయండి. ఆ 1000 పాయింట్ పడినప్పుడు ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే అప్పుడు బాగా కొంచెం తగ్గింటుంది కాబట్టి. సో ఇప్పుడు బాగా పెరిగినప్పుడు తీసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కరెక్షన్ జరిగిన తర్వాత ₹2-3 పడింది అనుకో, మీరు కొంచెం ఏమవుతుంది భయపడతారు అనమాట. భయపడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అట్లా జరిగినా కూడా మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫండ్స్. ఒకవేళ కరెక్షన్ అయినా కూడా మీరు యావరేజ్ చేసుకొని ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేమంటానంటే బాగా కరెక్షన్ ఏదైనా జరిగినప్పుడు కొంచెం పాయింట్స్ బాగా పడినప్పుడు, మొన్న పడ్డాయి కదా నిన్న 2-3 డేస్ క్రితం బాగా పడింది కదా మనకి నిఫ్టీ. సో అట్లా అనమాట. కాబట్టి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్. మీకు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్ అయినా మీ ఇష్టం, మీకు బాగా ఓకే. బట్ సిప్ అనేది మాత్రం ఎప్పుడు కూడా మీరు కంటిన్యూగా చేసుకోండి. ఏ ఫండ్ అయినా తీసుకోండి, సిప్లో మీరు కంటిన్యూగా పే చేసుకోండి. లాంగ్ టర్మ్ అది మీరు మధ్యలో విత్డ్రా చేసుకునే కదా. హై రిటర్న్స్ సిప్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. 15-20% అయితే గ్యారంటీగా ప్రయాణం వస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. లంసమ్ అయితే మాత్రం మీరు ఏదైనా ఫండ్ ఉంటే, అడిషనల్ ఫండ్ ఉంటే మీరు వేసేసేయండి, మంచి రిటర్న్స్ అనేది వచ్చి. ఇప్పుడు చూడు ₹1,00,00,000 ఉందనుకోండి, ఎవరి దగ్గర ₹1,00,00,000 వేసింటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ 50 లక్షలు ప్రాఫిట్, అంటే 1,50,00,000 ఒక 6 నెలల్లో. ఏ వ్యాపారంలో వస్తుందండి చెప్పండి? 50%, అట్లీస్ట్ 20% రానిలేండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నేనైతే హ్యాపీగా ఉన్నా. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.